శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి నిజ దర్శన రూపం కోసం ప్రతి ఒక్కరు కూడా వేచి చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ నిజరూప దర్శనం కోసం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గారు కూడా విచ్చేశారు. అసలు ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు గ్రాండ్గా రథసప్తమి ఉత్సవాలను జరిపారు. అసలు విషయం మీద ఏమంటారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, యాక్చువల్లీ శ్రీకాకుళం జిల్లాలో ఏకైక దేవస్థానం ఉంది, అది కూడా పూజలు అందుకునే అరసవల్లి సూర్యనారాయణ స్వామిది. సో ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుపుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఇది ఒక జిల్లాకే రాష్ట్రానికి కాదమ్మా, దేశం మొత్తం మీద కలిగిన సూర్యనారాయణ స్వామి టెంపుల్. ఈరోజు రథసప్తమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని 3 రోజుల రాష్ట్ర పండుగగా ప్రకటించి ఈరోజు అనేక కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ ఏర్పాట్లతోని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా 3 రోజులు ఇటు భక్తులు అందరూ కూడా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా స్వామి దర్శనం చేసుకునేలాగా ఏర్పాట్లు చేశారు. కూటమి ప్రభుత్వంలో మొదటిసారి ఒక శాసనసభ్యురాలిగా ఈరోజు కుటుంబంతో సహా దర్శనం చేసుకోవడం జరిగింది. ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వానికి ప్రజలు అంత భారీ మెజార్టీ ఇచ్చారో వాళ్ళ ఆకాంక్షలకి ఆశలకు అనుగుణంగా ప్రతి ఒక్క హామీలను నెరవేరుస్తూ ఒక పక్క సంక్షేమ పథకాలతోని ప్రజలకు చేరువగా మరొక అభివృద్ధి పథకాలతో రాష్ట్రాన్ని ఈరోజు దేశంలో మొదటి స్థానం నిలిపేందుకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ సహకారంతో చేస్తున్న కృషిని ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఈ రథసప్తమి ఒక ప్రత్యేకత, ఎందుకంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి రథసప్తమి ఒక రాష్ట్ర పండుగగా దీన్ని భావించి ఈరోజు ఎంతో నిధులు వెచ్చించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తుంది. ప్రతి ఇయర్ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. సో ఈ ఇయర్ వచ్చారు, ఏం కోరుకున్నారు? ఖచ్చితంగా ఇచ్చిన హామీలతో పాటు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నా రాష్ట్రం అన్నిట్లో ముందుగా ఉండాలని ఒక విజనరీ లీడర్గా ముందుకెళ్తున్నారో ఆయన ప్రతి ఒక్క ఆశలు ఫలిస్తూ ఏదైతే ప్రజలు ఆయన మీద ఆశ పెట్టుకున్నారో ఆయన నమ్మారో ఆ ప్రతి ఒక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఈ 5 సంవత్సరాల పరిపాలనలో కూటమి ప్రభుత్వం 100% అన్ని రకాలుగా హామీలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు పూర్తి చేసి మోడీ గారి సహకారంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. సో చూసారు కదా, సో ఫస్ట్ టైం స్టేట్ ఫెస్టివల్గా చేస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే స్టేట్ ఫెస్టివల్గా చేస్తాము అంటున్నారు. అంతేకాదు పూజలు అందుకునేటటువంటి అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఏకైక దేవుడు కాబట్టి సో ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఉత్సవాలు ఇంత గ్రాండ్గా జరపడం, అది కూడా వాళ్ళ పార్టీ యొక్క ఆధ్వర్యంలో ఇదంతా జరగడం చాలా అదృష్టం అని చెప్తున్నారు. అంతేకాదు ప్రతి ఏటా కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నా అంటారా. అలాగే ఈ ఏటా కూడా అధికారంలో ఉన్నాం కాబట్టి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చి ప్రజల యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తీర్చాలని ప్రార్థించుకున్నానని చెప్తున్నారు.